హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం అనుప్రాస అలంకారం గురించి తెలుసుకుందాం. ఒక పద్యంలో లేదా వాక్యంలో ఒకే హల్లు లేదా హల్లుల సముదాయం పదే పదే రావడం వల్ల శబ్ద సౌందర్యం కలిగితే దాన్ని అనుప్రాస అలంకారం అంటారు. అనుప్రాస అలంకారం కోసం మరికొన్ని సులభమైన ఉదాహరణలు. చిలుక చిలుకగా చిలికెను. చ శబ్దం పునరావృతం. కలకలల కలకలముతో కోయిల కూసెను. క శబ్దం పునరావృతం. గలగల పారే గోదావరి. గ శబ్దం పునరావృతం. మధుర మధుర మధురిమలు. మ శబ్దం పునరావృతం. పచ్చని పంట పొలాలు. ప శబ్దం పునరావృతం. తలతల మెరిసే తారలు. త శబ్దం పునరావృతం. చక్కని చల్లని చంద్రకాంతి. చ శబ్దం పునరావృతం. నవ్వుతూ నడిచెను నది. న శబ్దం పునరావృతం. యమక అలంకారం నిర్వచనం: ఒకే శబ్దం లేదా పదం ఒకే విధంగా పునరావృతమై వాటికి వేర్వేరు అర్థాలు వచ్చినప్పుడు దాన్ని యమక అలంకారం అంటారు. యమక అలంకారం గుర్తుపెట్టుకోవడానికి మరికొన్ని సులభమైన ఉదాహరణలు. రాముని స్మరించెను. రామ శబ్దం పునరావృతం. హరి హరి అని హరిని కొలిచెను. హరి శబ్దం పునరావృతం. కరము కరమును కరుణ చూపెను. కర శబ్దం పునరావృతం. నరుడు నరుని నమ్మెను. నర శబ్దం పునరావృతం. రాజు రాజును రాజుగా చేసెను. రాజు రాజు శబ్దం పునరావృతం. ఈజీ ట్రిక్: ఒకే శబ్దం మళ్ళీ మళ్ళీ వస్తే యమకం అని ముందుగా గుర్తుపెట్టుకోండి. అయితే యమకంలో పునరావృతమాన శబ్దాలకు భిన్న అర్థం ఉండటం ముఖ్యమైన లక్షణం. లాటా అనుప్రాస అలంకారం నిర్వచనం: ఒకే పదం లేదా పదబంధం అదే రూపంలో పదే పదే వచ్చి ప్రతి సందర్భంలో వేర్వేరు అర్థాలను ఇస్తే దాన్ని లాటానుప్రాస అలంకారం అంటారు. లాటానుప్రాస అలంకారం కోసం ఇంకొన్ని సులభమైన ఉదాహరణలు. లాటానుప్రాస మరిన్ని ఉదాహరణలు: కరము పట్టి నడిపెను. కరము ఇచ్చి దానం చేసెను. కరము చెయ్యి దానం. అంబరము ధరించెను. అంబరము చూసెను. అంబరము వస్త్రం ఆకాశం. హరినామం జపించెను. హరి శత్రువులను సంహరించెను. హరి విష్ణువు సింహం. పదము నేర్చెను. పదము వేసి నడిచెను. పదము మాట అడుగు. ముఖము చూసెను. ముఖము మూసెను. ముఖము ముఖప్రాదే ముందు భాగం. రాజు వచ్చెను. రాజువలె ప్రవర్తించెను. సందర్భానుసారం పదానికి భిన్నమైన భావం వస్తుంది. చరణము పాడెను. చరణము తాకెను. చరణము పాటలో భాగం పాదం. కాంతి చూసెను. కాంతి కోసం వెదికెను. కాంతి వెలుగు. స్త్రీ కాంత్. అంత్యానుప్రాస అలంకారం నిర్వచనం: పద్యలోని ప్రతి పాదం చివర ఒకే శబ్దం లేదా అక్షర సముదాయం పునరావృతమై శబ్ద సౌందర్యం కలిగితే దాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటారు. గుర్తుపెట్టుకోండి, పాదం చివర ఒకే శబ్దం రావడం. అంత్యానుప్రాస ఉదాహరణలు: 1 చదువే మనకు బలం. వినయమే మనకు బలం. జ్ఞాననే మనకు బలం. 2 దేశమంటే మట్టి కాదు. దేశమంటే మనుషులు కాదు. దేశమంటే ప్రేమ కాదు. 3 పూలు పూసాయి వనంలో. పక్షులు పాడాయి వనంలో. జింకలు తిరిగాయి వనంలో. 4 తెలుగు భాష తీయని భాష. మాతృభాష మన మధుర భాష. అందరికీ ఇష్టమైన భాష. 5 జ్ఞానం పెంచేది చదువు. విజ్ఞానమిచ్చేది చదువు. జీవితాన్ని మార్చేది చదువు. సులభమైన ట్రిక్: అనుప్రాస శబ్దం అక్షరం పునరావృతం. అంత్యానుప్రాస చివరలో శబ్దం పునరావృతం.